ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ ఇవి సాధారణంగా కంటికి కూడా కనిపించవన్నమాట. మనం వాటర్ బాటిల్ తాగుతాం, చిన్న వాటర్ బాటిల్ లేదా స్ట్రాతో జ్యూస్ తాగుతాం. వీటన్నిటిలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళే ప్రమాదం కనిపిస్తుంది అనమాట. ఇండియా అనేది మన భారతదేశంలో లార్జెస్ట్ ప్లాస్టిక్ ప్రొడ్యూసింగ్ కంట్రీ. దాదాపు 9.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ మన దగ్గర ప్రొడ్యూస్ అవుతుందంట. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల్లోంచి, ఆ ప్లాస్టిక్ వాడి పడేసే దానిలోంచి ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది విపరీతంగా జరుగుతుంది అనమాట. ఈ మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలోకి వెళ్ళటం వల్ల మన జెనెటిక్ ఎక్స్ప్రెషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అంతేకాదు మన రీప్రొడక్టివ్ హెల్త్ కూడా పాడైపోతుందంట. అండ్ చాలా ప్లాస్టిక్స్ క్యార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాజింగ్ అనమాట. అండ్ వీటికి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉందన్నమాట. అంటే ఓవర్ ఏజింగ్ అయిపోతాం మనం తొందరగా. మైక్రో ప్లాస్టిక్స్ మన బాడీలో వెళ్ళటం వల్ల మనం ఓవర్ ఏజింగ్ లా కనిపిస్తాం అనమాట. అయితే ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలో బయాలజికల్ యాక్టివిటీస్ దెబ్బతీసి బయాలజికల్ గా ఇంటర్ఫేర్ అవుతున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే నాన్ స్టిక్ ప్యాన్ మనం వాడతాం, అదేవిధంగా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ వాడతాం, మైక్రోవేవ్స్ లో ప్లాస్టిక్ కంటైనర్స్ వాడతాం. ఇదా అదా అని కాదు, చాలా వాటి వల్ల ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ముఖ్యంగా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన బాడీలో జారుతున్నాయి అనమాట. దీనివల్ల ఎండోక్రైనల్ డిస్ట్రప్షన్స్ జరుగుతాయి.